అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాస్. మీరు చూస్తున్నారు శ్రీను సోషల్ కనెక్ట్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చా. లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. దయచేసి లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇంకా మంచి మంచి క్రికెట్ అప్డేట్స్ తో మీ ముందుకు అయితే వస్తాయి. లైక్ చేయకుండా టాపిక్ లైక్ అయితే వెళ్ళిపోదాం. ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు వైభవ్ సూర్యవంశీకి షాక్ అయితే ఇచ్చింది. అంటే ఇండియన్ టీం డ్రెస్సింగ్ రూమ్ లోకి అయితే వైభవ్ సూర్యవంశిని అనుమతించం, అలో చెయ్యము అని అయితే ఒక బిగ్ స్టేట్మెంట్ అయితే ఇచ్చింది. దీని గురించి మాట్లాడుకుందాం. తర్వాత షారూక్ ఖాన్, కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్ షారూక్ ఖాన్ అంటే హార్దిక్ పాండ్యాని కేకేఆర్ లోకి తీసుకునేకి ట్రేడ్ కాకుండా ఆల్ క్యాష్ డీల్ కి అయితే రెడీగా ఉన్నాడంట. దీని గురించి మనం అయితే మాట్లాడుకుందాం. అంటే ఇంగ్లాండ్ ఇండియా టూర్ ఆఫ్ ఇంగ్లాండ్ సిరీస్ లో T20 సిరీస్ అయితే ఆడుతుంది. వైభవ్ సూర్యవంశి సచిన్ రికార్డ్ అయితే బ్రేక్ చేస్తాడు. సచిన్ టెండూల్కర్ 16,205 రోజులకి అంటే ఇంటర్నేషనల్ క్రికెట్ లో డెబ్యూ చేశాడు. కానీ ఇక్కడ వైభవ్ సూర్యవంశి మాత్రం 15,90 రోజులకే డెబ్యూ అయితే చేస్తున్నాడు. హిస్టరీ అయితే గ్రేట్ అయితే చేస్తున్నాడు. కానీ ఇండియన్ టీం డ్రెస్సింగ్ రూమ్ లోకి అయితే వైభవ్ సూర్యవంశిని అయితే అనుమతించం. అంటే IPL లో పెద్ద పెద్ద స్టార్ బౌలర్స్ కి సిక్స్లు కొట్టిండొచ్చు, బౌలర్స్ ని ఎర్రగొట్టిండొచ్చు. అయినా కూడా వైభవ్ సూర్యవంశి మా లెక్కలో ఒక పసివాడే, ఒక చిన్న పిల్లోడు. వైభవ్ సూర్యవంశి అండర్ 16 ఒక పిల్లోడు. కాబట్టి అదేంటి బ్రో, IPL 2025 సీజన్ లో తర్వాత IPL 2026 సీజన్ లో సీనియర్ క్రికెటర్లతో అంటే డ్రెస్సింగ్ రూమ్ అయితే షేర్ చేసుకున్నాడు కదా, అప్పుడేం కాలేదు, ఇప్పుడేమైంది? ఆ రూల్స్ ఏమన్నా మారిపోయాయంటే కంట్రీలు మారాయి కాబట్టి రూల్స్ అయితే మారాయి. రూల్స్ అయితే ఇలా ఉన్నాయంట. అంటే వైభవ్ సూర్యవంశికి సెపరేట్ డ్రెస్సింగ్ రూమ్ అయితే ఇస్తారంట బ్రో. అది కాకుండా వాళ్ళ పేరెంట్స్ని కూడా అలో చేస్తారు. అది కాకుండా అంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ జరిగే టైంలో తర్వాత మీటింగ్స్ టైంలో అయితే ఇండియన్ డ్రెస్సింగ్ రూమ్లోకి అయితే వైభవ్ సూర్యవంశి అయితే వెళ్ళొచ్చు. కానీ ఎప్పుడు జెర్సీని మార్చుకుంటారో సీనియర్ క్రికెటర్స్ ఆ టైంలో వైభవ్ సూర్యవంశి అయితే ఇండియన్ టీం డ్రెస్సింగ్ రూమ్లో అయితే ఉండకూడదంట. అందుకే సెపరేట్ డ్రెస్సింగ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నామని అయితే ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు అయితే స్పష్టం చేసింది. విచిత్రం విచిత్రం రూల్స్ అవునా కదా, ఏం చేసే లేదు. ఇక సెకండ్ బిగ్ అప్డేట్ వచ్చి కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్ షారూక్ ఖాన్ హార్దిక్ పాండ్యాని కోల్కతా నైట్ రైడర్స్ లోకి తీసుకునేకి చాలా అంటే చాలా ఆతురంగా ఉన్నాడు. అది కాకుండా ట్రేడ్ కాకుండా ఆల్ క్యాష్ డీల్ కి అయితే రెడీగా ఉన్నాడని అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఢిల్లీ క్యాపిటల్స్ వద్దనుకుంది, చెన్నై సూపర్ కింగ్స్ వద్దనుకుంది హార్దిక్ పాండ్యాని, రాజస్థాన్ రాయల్స్ వద్దనుకుంది. ఫైనల్ గా షారూక్ ఖాన్ KKR అయితే రెడీగా ఉన్నాడు. ఎందుకంటే KKR కి అవసరం ఉంది కాబట్టి. అది ఎన్ని కోట్లని అయితే తెలియదు. క్యాష్ డీల్ కి అయితే రెడీగా ఉన్నాడని అయితే అప్డేట్ అయితే వస్తుంది. ఇక దీని గురించి మీరేమనుకుంటారు కామెంట్ అయితే చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ ఇస్తే సబ్స్క్రైబ్ సపోర్ట్ అయితే చేయండి, లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. బై బై.